ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. పేతురు నేనెరగనని మరొకసారి చెప్పెను, వెంటనే కోడి కూసెను. ఏ రాత్రి అయితే యేసు ప్రభు పట్టబడ్డాడో ఆ రాత్రి ప్రభు పేతురును గురించి నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పే వరకు కోడి కూయిదని అనెను. ఆ రాత్రి అలాగే జరిగింది. పేతురు తన ప్రభువుని ఎరగనని ముమ్మారు ఎలా చెప్పాడు? అతని పతనంలో మానవుని పతనం యొక్క స్పష్టత కనపడుతూ ఉంది. మొదటిగా అతి విశ్వాసం. పేతురు నీవు నన్ను ఎరగనని చెప్పావు అంటే అది ఎప్పటికీ జరగదు అన్నాడు. రెండోది ప్రార్థనాలేమితనం. ప్రభు ప్రార్థన చేయమంటే అతడు నిద్రపోవచ్చున్నాడు. మూడవది ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించకపోవటం. ఆయన బోధ విన్న తర్వాత కూడా కత్తితో ఒక దాసుని చెవిని లేకుండా చేశాడు. నాలుగవది చెడు సహవాసం. ప్రభు శిష్యులు సహవాసం విడిచి ప్రభువును పట్టుకున్న సైనికులతో కలిసి కూర్చున్నాడు. ఐదవది తన పాత స్వభావాన్ని చూపించటం. ప్రశ్నలు అడిగే కొద్దీ ప్రభువుని ధిక్కరించి శపథాలు చేయటం మొదలుపెట్టాడు. ప్రభువుని తిరస్కరించటం. మానవుని యొక్క పాప స్వభావం తన క్రియల ద్వారా తాను ఎంత పాపి అయినా అది బయలుపరచబడుతుంది. పాపమునకు వచ్చు జీతం మరణం. అట్టి మరణము నుండి రక్షించడానికి ప్రభువు నీ కొరకు తను తాను అప్పచెప్పుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీవు కూడా రక్షించబడతావు. దేవుడు మీకు అలాంటి సహాయం చేయనుగాక. ఆమేన్.